మాఘపురాణము 18వ అధ్యాయము. పిసినుగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట. వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయను నామము గల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కునట్టుగా ఉన్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడే తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయుట కానీ ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలనన్న ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడవనీయి. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొండని పలికెను. ఆమె దయార్థ హృదయములకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసం ముందు విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళదన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి, దాని వలన కలుగు ఫలితమేమి సెలవిండు, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా, ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు. ఈ మాఘమాసములో నది ఎందు కానీ, తటాకమందు కానీ, లేక నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీదళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 4 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణులకు సమారాధనలు దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజునైనా కానీ, అనగా ఏకాదశి రోజున కానీ, ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి దినమున కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్త బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానంనకు పోవుదని తెలియజేసింది. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెరిదానా, ఎవరు చెప్పినా సరే నీకు ఈ సంగతి, మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతదానములేమిటి, నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయిదను. డబ్బులు సంపాదించుటలో నా పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేసేదవా? చలిలో చన్నీళ్ల స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారైనది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చిన వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దొడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి. అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్లలో మునగవలసి వచ్చెను. అటులా మునుగటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకొని వచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత
ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుటకు ఏమి, నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా, ఓయమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమున స్నానం చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరల వారినిట్లు ప్రశ్నించారు, నేను ఒకే దినము స్నానము చేసినందున పుణ్య ఫలితము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో భర్త కూడా నా నీట మునిగినాడు కదా, ఈ శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగిను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీయో తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యములు పట్టికగా చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్ము విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానంలో మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసం పొందిరి. రాజా, వింటివా, భార్య వల్ల భర్తకు కూడా ఏటుల మోక్షము కలిగెనో, భర్త దుర్మార్గుడై పిసిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానం 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగునటలో సందేహం ఏమీనూ లేదు. మాఘపురాణము 18వ అధ్యాయము సమాప్తము.